హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయాన్ని చూద్దాం రండి. ఫస్ట్ మేము కాళేశ్వరం మార్కెట్లో దేవస్థానానికి సంబంధించిన బస్సు ఎక్కాము. కనకదుర్గమ్మ కొండపైకి ఒక మనిషికి 10 రూపాయలు తీసుకున్నారు టికెట్. నది ఒడ్డున అమ్మవారి గుడి దగ్గర ఈ బ్రిడ్జి మాత్రం భలే ఉంటుంది. కనకదుర్గ వారధి. ఈ బ్రిడ్జి వల్ల విజయవాడ వాసులకి ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తగ్గినట్టే. విజయవాడలో ముఖ్యమైన వాటిలో ఈ కనకదుర్గ వారధి కూడా ఒకటి. అమ్మవారి దేవాలయం దగ్గరికి వచ్చేసాం. కొండపైకి ఎక్కుదాం, చూద్దాం రండి. ఘాట్ రోడ్డు స్టార్ట్ అయింది. కొండపైకి వెళ్ళేటప్పుడు కనకదుర్గ వారధిని, కృష్ణా నదిని చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కనకదుర్గమ్మ దేవాలయానికి ఎన్నిసార్లు వచ్చినా కానీ మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. భవానీ భక్తులు మాల విరమనప్పుడు గిరి ప్రదక్షిణ చేస్తారు కదా, నేను కూడా చాలాసార్లు గిరి ప్రదక్షిణ చేశాను. 5 రోజులు లక్షల మంది భవానీ భక్తులు మాల విరమణకి వస్తుంటారు. నేను కూడా ఆ 5 రోజుల్లో ఒకరోజు గిరి ప్రదక్షిణ చేస్తుంటాను. ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కదా, మహిళలు చాలామంది దుర్గమ్మ దర్శనానికి వస్తుంటారు. దుర్గమ్మకి చీర పెట్టడానికి. కొండపైన చాలా కార్లు ఉన్నాయి. దేవస్థానం బస్సు మాత్రం చాలా బాగుంది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. కార్లే కాదు, బైకులు కూడా చాలా ఉన్నాయి. ఘాట్ రోడ్ అయిపోయింది. కొండపైకి రాగానే బస్సు లాగే ప్లేస్ పక్కనే లడ్డు కౌంటర్ ఉంది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత వాటర్ ట్యాప్లు ఉన్నాయి మంచినీళ్ళు తాగడానికి. దానికి ఎదురుగానే సెల్ ఫోన్ పెట్టుకోవడానికి ఒక గది ఉంది. 5 రూపాయలు తీసుకుంటున్నారు సెల్ ఫోన్ ఎక్కడ పెట్టినందుకు. దానికి పక్కనే రూమ్లో చెప్పులు పెట్టుకోవచ్చు. చెప్పులు పెట్టుకోవడానికి మాత్రం డబ్బులేం తీసుకోవట్లేదు, ఫ్రీగానే చెప్పులు పెట్టుకోవచ్చు. భక్తులకి ఇబ్బంది లేకుండా ఇక్కడ పెద్ద పెద్ద పందిర్లు వేశారు, ఎండ తగలకుండా. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ నీటి తొట్టిలాగా ఒకటి సెట్ చేశారు. దాంట్లో తాబేలు చాలా ఉన్నాయి, చూడండి. పది పైన ఉన్నాయి ఈ తాబేళ్ళు, రకరకాలుగా ఉన్నాయి. తాబేళ్ళని ఎవరు పట్టుకోకుండా చుట్టూరు కంచి వేసేశారు. తాబేళ్ళు కూడా జనం వైపు రాలేవు. కొండపై నుంచి 3-4 స్టేర్లు భోజనం చేయడానికి కిందకి దిగాము. భోజనం చేద్దామని చెప్పి ఫస్ట్ సిట్టింగ్ ఉన్న దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఆ హాల్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇంకా దాని కింద నుంచి కింద స్టేర్లోకి వచ్చి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ భోజనం చేస్తున్నాము. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. జనం కూడా పెద్దగా లేరు. టైం మధ్యాహ్నం 3 అయింది, అందుకనేమో జనం తక్కువగానే ఉన్నారు.
పై స్టేర్లో అయితే కుర్చీలో కూర్చొని భోజనం చేయవచ్చు. ఇక్కడైతే కింద కూర్చొని భోజనం చేయాలి. భోజనం మాత్రం చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది. ఇప్పుడు నేను నుంచున్న ప్లేసు 7 స్టేర్లు బిల్డింగ్ పైన ఉన్నాను. 3 స్టేర్లు 4 స్టేర్లో భోజనాలు పెడతారు. అక్కడికి వెళ్ళి భోజనం చేయవచ్చు. అమ్మవారి గోపురం ఎదురున్నాను. చాలామంది ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. గోపురం దగ్గర ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకోండి. కొండపై నుంచి ప్రకాశం బ్యారేజీ, కనకదుర్గ వారధి చూస్తుంటే చాలా బాగుంది. దూరంగా అంబేద్కర్ గారి విగ్రహం కనిపిస్తుంది కదా, 206 అడుగుల అంబేద్కర్ గారి భారీ విగ్రహం. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి భారీ విగ్రహం మన విజయవాడలోనే ఉంది. ఆ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మనం వీడియో తీసి మన ఛానల్లో పెట్టాము, ఒకసారి చూడండి. రైల్వే వంతెన మీద రైలు వెళ్తుంది. కొండపై నుంచి ఈ వ్యూ చూస్తుంటే చాలా బాగుంది, మీరు కూడా చూడండి. మన ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. ప్లీజ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరూ దర్శనం చేసుకొని బస్సు దగ్గరికి వెళ్తున్నారు. మనం కూడా వెళ్దాం పదండి. బస్సు కిందకి వెళ్ళడానికి రెడీగా ఉంది, కానీ మేము ఇంకా ప్రసాదాలు తీసుకోలేదు. అందుకని ప్రసాదాల కౌంటర్ దగ్గరికి ప్రసాదం తీసుకుందాం అని చెప్పి వెళ్తున్నాము. కొండపైన గాలి బాగా వస్తుంది, అందుకని మాట అర్థం కావట్లేదు. ప్రసాదం తెచ్చుకున్నాము, లడ్డు, పులిహోర. కొండపై నుంచి బస్సు కిందకి బయలుదేరింది. వ్యూ మీరు కూడా చూడండి. ఇక్కడ నుండి కృష్ణానది బాగా కనిపిస్తుంది, భవానీ ఐలాండ్ కూడా బాగా కనిపిస్తుంది.
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ప్లీజ్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.